వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. అలాగే శ్రీసాయి ఆటోమొబైల్ కస్టమర్లందరికీ ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు అయితే మనకు కార్ల స్పేర్స్ చాలా వచ్చినాయి, కార్ల సామాన్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు చాలామంది మన వీడియో చూసి చాలామంది మనకు ఫోన్లు చేస్తున్నారు. కార్ స్పేర్స్, ఆటో చాలామంది కూడా భువనగిరి నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారు. మనదంతా హోల్సేల్ అన్న, మీ దగ్గర తక్కువ ఉంది రేట్లు అని చెప్పేసి చాలా ఆటో సామాన్లు కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఇలాగే మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కాల్స్ వస్తున్నాయి మనకు ఈ వీడియో చూసి, అన్న మీ దగ్గర స్పేర్స్ ఉన్నాయి, మన షాప్ దగ్గరకు వచ్చి కూడా అన్న మీ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చినామన్నా అని కూడా చాలామంది చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారం మరొకసారి. అలాగే ఈరోజు మనకు ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు ఇప్పటిదాకా మన వీడియో ఎవరైతే చూడలేదో, లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఒక గంట ఉంటుంది, టక్కున ఒక గంట అయితే కొట్టండి. ఓకే, వెళ్దాము. ఈరోజు అయితే మనకు అశోక్ లీలాండ్ దోస్తుది కూలెంట్ పైపులు, ఆల్మోస్ట్ మన దగ్గర అశోక్ లీలాండ్ కూలెంట్ పైపులు, వాటర్ సపరేట్ పైపులు, ప్లస్ ఇది వచ్చేసి మనకు రేడియేటర్ ఓస్ పైపు, టాప్ ఓస్ పైప్ వస్తుంది చూడండి. అట్లనే ఆల్టోది కార్లో మన దగ్గర అవుట్డోరు హ్యాండిల్ కూడా వచ్చినాయి. అవుట్డోర్ మనకు డోర్ తీయడానికి హ్యాండిల్ కూడా వచ్చినాయి. లెఫ్ట్ రైట్ ఉంటాయి ఇందులో వచ్చేసి. ఎల్హెచ్, ఆర్హెచ్ అని రెండు రకాలు మన దగ్గర. ఆల్టోది 800, టాటా ఏసీ, మ్యాక్సిమో ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆల్టోది వ్యాగనరు, ఆల్టో ఒకటి వస్తుంది. మీరు డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు. అట్లనే వచ్చేసి ఇది అశోక్ లీలాండ్ దోస్తు ఓస్ పైపు, అవుట్లెటరు పైప్ అండి, మీరు చూడవచ్చు దీన్ని. అలాగే అశోక్ లీలాండ్ సూపర్ రేడియేటర్ ఓస్ క్లీనర్ పైపు. ఇది బెండు టైప్లో వస్తుంది, ఎస్ టైప్లో వస్తుంది. చూడండి, మీకు క్లియర్ కనబడుతున్నది. అట్లా అశోక్ లీలాండ్ దోస్తు రేడియేటర్ ఓస్ పైపు చిన్నది ఎల్ టైప్లో ఉంటుంది. మ్యాక్సిమం పైపులు, చాలా పైపులు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అట్లనే మీ అశోక్ లీలాండ్ బ్రేక్ పైపు, ఫ్రంట్ బ్రేక్ పైప్ అండి, మీరు చూడవచ్చు. ఇది మధ్యలో స్ప్రింగ్ వస్తుంది, ఓ దిక్కు థ్రెడ్డింగ్ ఉంటుంది, ఇంకో దిక్కేమో 14-15 బెంజా బోల్ట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు అశోక్ లీలాండ్ దోస్తు వచ్చేసి రియర్ బ్రేక్ పైపు, మీరు చూడవచ్చు, క్లియర్ కనబడుతుంది. ఎర్టిగా బ్రేక్ ప్యాడ్లు ఏంటంటే, ఎర్టిగా బ్రేక్ ప్యాడ్లు చాలా 3-4 బండ్లకు మనకు ఎర్టిగా బ్రేక్ ప్యాడ్లు వస్తాయి. ఎర్టిగా బ్రేక్ ప్యాడ్లు వచ్చేసి షిఫ్ట్కి వస్తుంది, షిఫ్ట్ డీజర్కి వస్తుంది, ఎర్టిగాకి వస్తుంది. ఇది సిఎన్జి బండ్లకు మాత్రమే, పెట్రోల్ బండికి మాత్రమే ఎర్టిగా. నీకు 3 రకాల బండ్లకు వస్తుంది. ఎర్టిగాకి వస్తుంది, షిఫ్ట్కి వస్తుంది, షిఫ్ట్ డీజర్కి వస్తుంది. షిఫ్ట్ డీజర్కు సిఎన్జి బండ్లు, పెట్రోల్ బండ్లకు మాత్రమే వస్తుంది. ఎర్టిగా బండికి, డీజిల్ బండికైనా పెట్రోల్ బండికైనా ఎర్టిగాకి వస్తుంది బ్రేక్ ప్యాడ్స్. అంటే మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. షిఫ్ట్ది ఎట్లుంటుంది, ఇదాంది ఎట్లుంటుంది అనేది మనం ఒక్కసారి చూపిస్తాను మీకు. ఎర్టిగాకి వచ్చేసి కొంచెము పొడుగు వస్తుంది, అదే షిఫ్ట్కి వచ్చేసి థిక్నెస్ దగ్గరకు వస్తుంది. అట్లనే స్కార్పియో బ్రేక్ ప్యాడ్లు కూడా మన దగ్గర అన్ని, మ్యాక్సిమం బ్రేక్ ప్యాడ్లు అన్నీ టీవీఎస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము. టీవీఎస్లు ఇది స్కార్పియో బ్రేక్ ప్యాడ్స్. స్కార్పియోలో కూడా వచ్చేసి 2 రకాలు ఉంటుంది, ఒకటి చిన్న బండి అని పెద్దది, ఒకటి చిన్నది వస్తుంది, ఒకటి పెద్దది వస్తుంది. ఇదేమో పెద్దది స్కార్పియో, ఇంకో చిన్న బ్రేక్ ప్యాడ్లు కూడా వస్తుంది. 2 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లనే షిఫ్ట్ డీజర్ వచ్చేసి మనకు దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. అదేమో ఎర్టిగాకు, షిఫ్ట్కు, పెట్రోల్ బండికి వచ్చేసేమో ఇది ఓన్లీ ఈ సైడ్కి ఏదైతే ఉన్నదో ఇది పైకి వస్తుంది. ఈ సైడ్కి ఉన్నది కొంచెం ఒకటే ముక్క లెక్క చెర బయటికి వెళ్తుంది. ఇది చూడండి ఒక తీరుగా ఉంటుంది వచ్చేసి. షిఫ్ట్ బండికి, లేటెస్ట్ బండికి ఏదో అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అదేం లేదు. షిఫ్ట్కి వచ్చేసి లేటెస్ట్ బండికి ఎర్టిగా బ్రేక్ ప్యాడ్లో వస్తుంది, సిఎన్జి బండికి వచ్చేసి. అట్లనే మహారాజో,
మహేంద్ర మరాజో బ్రేక్ ప్యాడ్స్ అండి. ఇంతకుముందుకు మన దగ్గర అవైలబుల్ లేకుండా ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది. మహేంద్ర మరాజో బ్రేక్ ప్యాడ్స్ మీరు చూడొచ్చు. ఇది మహేంద్ర మరాజోకి వస్తుంది, ప్లస్ అట్లానే XU500 కూడా వస్తుంది. ఇట్లా పోతే ఫోర్డ్ ఫిస్టా పుల్లీలు, టైమింగ్ పుల్లీలు ఇప్పటిదాకా కొన్ని మన దగ్గర అవైలబుల్ ఉండే, ఇప్పుడు చాలా వచ్చినాయి. ఫోర్డ్ ఫిస్టా టైమింగ్ పుల్లీ అండి. ఇది చిన్న వస్తుంది, ప్లాస్టిక్ కలర్లో ఉంటుంది, ప్లాస్టిక్ టైప్ వస్తుంది ఫోర్డ్ ఫిస్టా. అట్లనే డెస్టరు మైక్రా ఏసీ పుల్లీ, టైమింగ్ పుల్లీ వచ్చేసి ఇవి కూడా ప్లాస్టిక్, ఇదే చిన్న వస్తుంది, సైజు చిన్న వస్తుంది. సేమ్ యాస్టీజ్ అట్లనే షిఫ్ట్ కూడా యాస్టీజ్ అట్లనే ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు టైమింగ్ ఫుల్. ఇది షిఫ్ట్ది వచ్చేసి షిఫ్ట్కి వస్తుంది. అట్లానే మహేంద్ర మ్యాక్సిమం 2 బండ్లకు ఇది వస్తుంది. అలానే ఓర్నా ఫ్లోడిక్ I10 I20 ఈ టెన్షనరీ పుల్ అండి. ఇది 2-3 బండ్లకు మనకు అవైలబుల్ వస్తుంది. అట్లానే ఎండికా విస్టా అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఎండిగో వేరే ఉంటుంది, ఎండికా వేరే ఉంటుంది. ఎండికా కొద్దిగా చిన్నగా పెద్దగా వస్తుంది. ఎండికా విస్టా మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, మీరు చూడొచ్చు, సైజు చాలా పెద్దగా ఉంటుంది. ఇది 3 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూపించింది ఎండికా విస్టా మీకు. అలాగే డస్టరు మైక్రా లోగోన్ ఈ 3 బండ్లకు మనకి అవైలబుల్ ఉంటుందండి. ఈకో స్పోర్ట్స్ ఇవన్నీ మన దగ్గర ఇంతకుముందు తక్కువ ఉండే. మన దగ్గర వచ్చేసి టాటా ఎండికా, షిఫ్ట్ కొన్ని బండ్లే ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా బండ్లే మన దగ్గర అవైలబుల్ వచ్చింది. ఈకో స్పోర్ట్స్ ఫిస్టా టైప్ 2 ఇది మనకు టైమింగ్ ఉంది. ఒకసారి తీసి వివరించే ప్రయత్నం అయితే చూద్దాము. ఇది కూడా ప్లాస్టిక్ది వచ్చిందా? ఇది కూడా ప్లాస్టిక్ది వచ్చింది, కొద్దిగా కాకపోతే కొద్దిగా హెవీ ఉంటుంది, లా ఉన్నది. అట్లానే షిఫ్ట్ పెట్రోల్కి వచ్చేసేమో ఐరన్ టైప్లో వస్తుంది. ఇప్పుడు షిఫ్ట్ డీజర్కి వచ్చేసేమో మనకు ప్లాస్టిక్ టైప్లో ఉన్నది. అలాగే పెట్రోల్ బండికి వచ్చే వరకల్లా పెట్రోల్ బండికి ఐరన్ టైప్లో వస్తుంది, హెవీ ఉంటుంది, లా ఉంటుంది, చిన్న ఉంటాయి అవి వచ్చేసి. వీల్ సిలిండర్లోకి వచ్చే వరకల్లా SX4 ఇది మంచి కంపెనీ. ఇప్పుడు మనకు వచ్చేది మాసియల్ వచ్చేసి మంచి కంపెనీ, మనకు బ్రాండ్. ఇవే యూజ్ చేస్తున్నాము, చాలా మంచిగా ఉన్నది, నాణ్యత మన్నిక ఎక్కువ మంచిగా లైఫ్ ఇస్తున్నది. ఇది వచ్చేసి మనకు బ్రేక్ సిలిండరు SX4. ఇప్పుడు ఇంతకుముందుకు మన దగ్గర కొన్ని ఉండే, ఇప్పుడు చాలా వచ్చినాయి మన దగ్గర వీల్ సిలిండర్లు. అట్లనే సూపర్ క్యారీ వీల్ సిలిండరు. అట్లనే చూసినట్టయితే సాండ్రో వీల్ సిలిండర్, ఇది లేటెస్ట్ మోడల్ సాండ్రో వీల్ సిలిండరు. ఈ జెన్ను ఎండికా వీల్ సిలిండర్ ఒక్కటే వస్తుంది మ్యాక్సిమము. జెన్నుకైనా ఎండికకైనా వీల్ సిలిండర్ ఒక్కటే. కొన్ని బండ్లకు కొన్ని వీల్ సిలిండర్లు మ్యాచ్ అవుతుంటాయి. అట్లనే చూసినట్టయితే ఆల్టో, వ్యాగనార్, జెన్ను, ఇస్టీలియో ఇవన్నిటికీ ఒక్కటే వస్తుంది. దీంట్లో మాత్రము రైట్ టు లెఫ్ట్ అని మాత్రం ఉండదు. కొన్నిటి బండ్లకేమో రైట్ టు లెఫ్ట్ అని సపరేట్ వస్తుంది. అట్లనే ఆల్టో, వ్యాగనార్, జెన్ను, ఇస్టీలియో దీనికి మాత్రం రైట్ టు లెఫ్ట్ అని లేదు, ఏదైనా ఒక్కటే వస్తుంది. మీరు రైట్కి అయినా వేసుకోవచ్చు, లెఫ్ట్కి అయినా వేసుకోవచ్చు దీన్ని. అట్లనే ఇనోవాకి వచ్చేసి ఇనోవా వేరు, క్రెస్టా వేరు. ఇనోవా సిలిండర్లు కూడా మనకు రైట్ టు లెఫ్ట్ అయితే లేదు, రైట్ అయినా లెఫ్ట్ అయినా ఒకటే ఉంటుంది. కొన్ని బండ్లకే మనకు రైట్ టు లెఫ్ట్ అని ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఇనోవా వీల్ సిలిండర్. అట్లనే చూసినట్టయితే ఫోర్డ్ ఫిస్టా వీల్ సిలిండరు వేదానికి రావట్లేదు, దీనికి కూడా రైట్ టు లెఫ్ట్ అని ఏం లేదు, ఏదైనా ఒకటే వస్తుంది. క్విడ్ డెస్టరు క్విడ్ వీల్ సిలిండర్ అండి. దీనికి కూడా రైట్ టు లెఫ్ట్ అని అయితే లేదు, ఏదైనా కాంబినేషను రైట్ అయినా లెఫ్ట్ అయినా ఇది కూడా ఒకటే వస్తుంది. అట్లనే
షిఫ్ట్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ షిఫ్ట్లో మోడల్ వస్తుంది, 2 రకాలు 3 రకాలు ఉన్నాయి. మన దగ్గర రెండు రకాలు అవైలబుల్ ఉన్నాయి. షిఫ్ట్కి వచ్చేది మాత్రం వేరే బండికి వచ్చేలా లేదు. ఇది దీనికి కూడా లెఫ్ట్ రైట్ అనేది లేదు, ఏ దానికైనా కాంబినేషన్ ఒకటే వస్తుంది. షిఫ్ట్కి వచ్చేసి ఇది న్యూ మోడల్, మన దగ్గర ఓల్డ్ మోడల్ 2 టైపులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఆల్టో K10 కూడా దీనికి యాక్చువల్లీ రైట్ లెఫ్ట్ అయిన అయితే లేదు, 2 కాంబినేషనే వస్తుంది. రైట్ అయినా లెఫ్ట్ అయినా ఒకటే వస్తుంది ఆల్టో K10. అట్లనే వర్సా ఈకో వచ్చేసి దీనికి LH RH అని 2 ఉంటుంది. దీనికి మాత్రము 2 టైపులు ఉన్నాయి, లెఫ్ట్ వేరు రైట్ వేరు. ఈకో బండికి మారుతుంది. ఈకో దీనికి రైట్ లెఫ్ట్ 2 విధాలు ఉన్నాయి. డస్టర్ బ్రేక్ డ్రమ్ములు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి, చాలా బండ్లు అవైలబుల్ ఉంటాయి. ఇది మీరు చూసినట్టయితే బ్రేక్ డిస్కులు ఇవి వచ్చేసి మహేంద్ర మ్యాక్సిమోది ఉంటుంది, బొలెరో ఉన్నది, అశోక్ లీలాండ్ దోస్తు ఉన్నది. అశోక్ లీలాండ్ దోస్తులో కూడా మనకు 2 రకాలు ఉంటుంది, ఒకటేమో 5 వోల్ట్ ఉంటుంది, ఒకటేమో 4 వోల్ట్ ఉంటుంది. ఇవి వచ్చేసి మహేంద్ర బొలెరో దోస్తు ఆరు జైలో. అట్లాగే మనకు ఇనోవా కూడా మనకు బ్రేక్ డిస్కులు అవైలబుల్ ఉన్నాయి. ఇనోవా ఉన్నాయి, టాటా ఏసీ ఉన్నాయి. అట్లనే డ్రమ్ములు టాటా ఏసీ, ఇనోవా, మ్యాక్సిమో, అట్లా పోతే వ్యాగనారు, i20, i10, K సిరీస్, ఆల్టో, షిఫ్ట్, ఇనోవా, ఇవన్నీ చాలా మట్టుకు మన దగ్గర మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ బ్రేక్ డ్రమ్ములు, బ్రేక్ డిస్కులు అండి. చాలా బండ్లకు మనకు అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి మనకు అడ్రస్ వచ్చేసి శ్రీసాయి ఆటోమొబైల్ గెట్ కేసర్, HDFC బ్యాంక్ వెనకాల ఉంటుంది. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.